మనం చూసే డిఫరెంట్ క్రైమ్స్లో ఇది ఒక కొత్త క్రైమ్. అన్మ్యారీడ్ బాయ్స్ ఉంటే హస్బెండ్లు కూడా దగ్గరుండి వాళ్ళ వైఫ్ల చేత ట్రాప్ చేయించి ఫైనాన్షియల్గా డబ్బులు వసూలు చేసుకునే గ్రూప్ ఒకటి తయారైందట. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. నిజంగా వీళ్ళ ముగ్గురికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్లాంటి ఒక క్రైమ్ ఉందని నాకు ఇంకా తెలియదు. స్టిల్ ఇప్పుడే కొత్తగా అందరూ అమ్మాయిలు లేకపోతే మ్యారేజ్ అయిపోయి డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ని కానీ లేకపోతే ఎవరినైనా ట్రాప్ చేస్తారు, డబ్బు వసూలు చేస్తారు. హస్బెండ్ ఆవిడ తరపు పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ అయ్యి రెగ్యులర్గా ఈ పనులే చేసుకుంటూ వెళ్తున్నారంటే అంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. ఎవరిని నమ్మొద్దు, మీ జాగ్రత్తలో మీరు ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మా, మీ ఇద్దరిని చూస్తే ఎంత అమాయకులు అనిపిస్తుంది. నిజంగా మీరు అమాయకులే, అనిపించటం కాదు. ఆయనకు పట్నం వచ్చేది తెలియదమ్మా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. వాళ్ళు ప్రెగ్నెంట్ వస్తుందేమో, ఆపరేషన్ డబ్బులు ఆస్తి రాపించుకోవచ్చు అని ప్లాన్ మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు మా దగ్గరకు వచ్చింది 3 పాయింట్స్ మీద. 1, మా అబ్బాయిని మాకు ఇప్పించండి. 2, వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, కాపాడండి. 3, వాళ్ళు మా దగ్గర నుంచి ఆస్తి అడుగుతున్నారు, ఈ ఆస్తి వాళ్ళకి వెళ్తుందా వెళ్ళదా. ఇలాంటి కేసుల్లో ఈ 3 మేజర్గా కనిపిస్తూ ఉంటాయండి. మీరు ప్రికాషన్స్ తోటి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ కేసు విషయానికి వస్తే మీ అబ్బాయి మీకు కావాలి. మీ అబ్బాయి ఏం బుజ్జి కన్నా కాదు, ఎత్తుక్కు రావడానికి కిడ్నాప్ అవ్వాల, ఎవడో ఎత్తుపోలా. 35 ఏళ్ళు పెళ్లి చేయలేదు కాబట్టి 36వ ఏడు నుంచి ఎవరు ఫ్రీగా దొరుకుతారా అని చూస్తున్నాడు. ఒక ఆంటీ దొరికింది, మళ్ళీ తీసుకొచ్చారు, డబ్బు కట్టారు. అప్పుడే మీకు బలి వెలగాలి, ఓహో ఈడు ఆల్రెడీ ఎవరో ఒకరు ట్రాప్ చేస్తున్నారు, ఈడే వెళ్ళిపోతున్నాడు గబగబా అని. మీ అబ్బాయి తీసుకొచ్చిన రూపాయిలో మీరు రూపాయి తీసుకున్నా కూడా ఇంటికే ఖర్చు పెట్టాడు, పద్ధతిగా ఉన్నాడు. ఒక్క విషయంలో అబ్బాయి ట్రాక్ తప్పుతున్నాడు, ఫిజికల్ రిలేషన్ కోసం. ఎవరన్నా అతన్ని లవ్ చేస్తే, ఇక్కడ ఎవరు అన్మ్యారీడ్ అమ్మాయిల్ని ఈయన ట్రాప్ చేయట్లా, వాళ్ళు ఈయనకేమి లైన్ వేయట్లా. ఇక్కడ లైన్ వేస్తున్న వాళ్ళు ఎవరు? ఆంటీలు. ఈయన వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాడు. ఆయన అక్కడ ఖాళీగా ఉన్న ఆప్షన్ అదే. ఎక్కడైతే సర్కిల్లో ఏ జనాలు అయితే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి. ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళ మీరు ఏదో ఇల్లు కట్టడానికి వచ్చారు, 1 సంవత్సరం నుంచి ఈ ర్యాపో జరుగుతుంది, ఈయన ఆల్రెడీ ఆంటీలకు పడిపోతాడని వాళ్ళకి తెలిసింది. ఆ గ్రూప్ అంతా ఒక కన్నేశారు మీరు కట్టిన ఇంటి మీద, అవునా? సో ఇప్పుడు మీ అబ్బాయి, మీరు ఎవ్వరూ పెళ్లి చేయరు అబ్బాయికి, ఆ అబ్బాయి వచ్చినా కూడా చెయ్యరు, నాకు అర్థం అవుతుంది. ఇంక ఇంతే మీ లైఫ్ స్టైల్, ఇంతే. ఎందుకంటే ఇక్కడ అబ్బాయికి ఒక్కడికే పెళ్లి చేయకపోవడం కాదు, వయసుకు వచ్చిన పిల్లలకు కూడా మీరు పెళ్లిళ్ళు చేయలే. సో మీ ఇంట్లో పెళ్లిళ్ళు చేయరు, ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు తగిలితే హ్యాపీ తప్ప మంచి సంబంధం దేవుడు రాస్తే జరగాలి, కానీ మీరు పని కట్టుకుని పెళ్లిళ్ళు చేయరని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు రేపొద్దు మీ అబ్బాయి వచ్చినా కష్టమే. మీ అబ్బాయి సంగతి పక్కన పెట్టండి అమ్మా. మీ అబ్బాయి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక ఆంటీని తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మనం పెళ్లి చేయకపోయినా వయసుకి జరగాల్సినవి జరుగుతున్నాయిరా బాబు అని సంతోషపడండి. ఎంజాయ్ చేసి వచ్చేసిన తర్వాత, లేకపోతే ఆవిడ వదిలేసి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు ఏం చేయాలనేది. ఇప్పుడు మీకున్న తక్షణ కర్తవ్యం, మీ 35 ఏళ్ల చిన్న బాబు వెళ్ళిపోయాడని కాదు ఆడవలసింది. వయసుకు వచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసి బాధ్యతగా బయటికి పంపించాలి. అప్పుడు మీకు ఇంకో 2 కొడుకులు వస్తారు, అల్లుళ్ళు. కొడుకుల రూపంలో వచ్చి మీ అబ్బాయికి ఏం చేయాలో చూస్తూ మీకు ఒక సపోర్ట్ ఉంటుంది. 3వ పాయింట్ చెప్పాను చూసారా, బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో మీరు మీ కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 2 ఉన్నది ఆడపిల్లలు, వాళ్ళు ఎంతగా గట్టిగా మాట్లాడినా కూడా వీళ్ళు పెద్దోళ్ళు, మీరేమో సెన్సిటివ్గా ఉన్నారు, అర్థం కావట్లా, మీకు చెప్పేది కూడా అర్థం కావట్లా. మీ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది తప్ప మేము మాట్లాడేది కూడా మీకు అర్థం కావట్లేదని నాకు తెలుస్తుంది. ఓన్లీ మీ అమ్మాయికి అర్థమవుతుంది మేము చెప్తున్నది. మీరు మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, ఎదురుగా ఉన్న బాధ్యతలు వదిలేసి లేచిపోయినోడు గురించి వద్దు. ఆయనే లేచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, వస్తాడు, వచ్చే వరకు ఆగండి. మీ అబ్బాయిని మనం లాక్కు రావసరలే, ఆవిడే తని తరిమేస్తుంది. ఎప్పుడు మీకు ఒక కుటుంబం పెద్దది అయినప్పుడు, మనకి పెద్దమ్మాయి ఉంది, పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి, ఒక అల్లుడు వస్తాడు, ఇంకా మీకు షోల్డర్ పెరిగిద్ది హ్యాపీగా. ఎవడరా మా ఇంటికి వచ్చి మాట్లాడేది, ఎవడరా నిలబెట్టేది అని మీరు మాట్లాడగలుగుతారు. ఈ అమ్మాయికి పెళ్లి చేయండి, ఇంకో 2 ఇయర్స్ టైం ఉంది, ఈ లోపు పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తే అసలు ఇద్దరికి ఒకేసారి చేసినా కూడా హ్యాపీ. ముందు బాధ్యతలు, పెద్ద కుటుంబం. మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యే టైంకి వాళ్ళకి సీన్ అర్థమవుతుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి 3వ క్వశ్చన్ మీరు అడిగారు కదా మేడం, వాళ్ళు వచ్చి న్యూసెన్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ప్రాణహాని ఉంది అని. ఇంకొకసారి వాళ్ళు మీ ఇంటికి వచ్చి మా ఆవిడ్ని మీ అబ్బాయి ఎత్తుకుపోయాడు అని ఏమన్నా న్యూసెన్స్ చేస్తే మాకు కాల్ చేయండి తల్లి, ఇమ్మీడియట్గా లీగల్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని పంపిస్తాం మీకు ప్రొటెక్షన్ కోసం. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారుగా, మీరు 100కి మాకు కాల్ చేయాలంటే మళ్ళీ పెద్ద నెంబరు,
జస్ట్ 3 అంకెలు 100 100కి డైల్ చేయండి. ఇలాంటి కేసుల్లో మీ ఇంటి మీదకి వచ్చి మాట్లాడే రైట్స్ ఎవ్వరికీ లేవు. అతను వాళ్ళ ఆవిడ చూసుకోవాలి, వాళ్ళ ఆయన మీ ఇంటి మీదకి వచ్చి మాట్లాడే రైట్స్ లేవు నాన్న, గుర్తుపెట్టుకోండి. మీ వెనకాల ఇది కథ కాదు ఈ జీవితం, టీం మేము ముగ్గురు ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అది వాళ్ళు పోయిర్రేమో కానీ ఆస్తికి వస్తారేమో అని భయం అవుతుంది. 3 వరుసగా చెప్తున్నాను వినండి. 1, మీ బ్రదర్ కోసం వెయిట్ చేయొద్దు, మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోండి, చెయ్యండి. ఇంతే. మేము 6 months తర్వాత మీకు కాల్ చేస్తాం, మీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయో లేదో చెప్పండి, లేకపోతే మేమే ఒక ప్రోగ్రామ్ చేస్తాం. మంచిగా కత్తిలా ఉన్నారు పిల్లలు హ్యాపీగా. 2, వాళ్ళు ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని ఎక్కడ న్యూసెన్స్ చేయరు. చేస్తే 100కి డయల్ చెయ్యండి. అయినా భయం వేసి ఎవరన్నా పెద్ద మనుషులు కండ వేసుకుని మేము పంచాయతీ చేస్తామంటే పొండ అవతల కానండి. ఎవరికి మీరు పంచాయతీకి కూర్చోవలసిన అవసరం లేదు. 3వ క్వశ్చన్ మీరు అడిగింది, మా ఆస్తి మేము ఇవ్వాల్సి వస్తుందా అని. మాట్లాడడానికి అర్హత లేదని చెప్తున్నాను. మీ ఆస్తి తీసుకునేవాడు ఎవడమ్మా? నీ కొడుక్కే దిక్కాణం లేదు. మీ ఇద్దరి కష్టార్జితం ఇది. నీ 3 పిల్లలు రూపాయి అందులో పెట్టినా కూడా ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మీ ఆయన పేరు మీద ఉంది. మీ ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకే. ఆయన ఎవరికి ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అది నీకే వస్తుంది. వీళ్ళందరూ బయట వ్యక్తులే. ఆయన ఇస్తే తప్ప వాళ్ళ ఆయనకు కానీ ఆ ఉంచుకున్న ఆవిడకి కానీ రాదు. మీ అమ్మాయి ఇందులో ఒక డౌట్ అడిగింది, మేడం ఈలోపు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే డైవర్స్ తీసుకోకుండా 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన అలాంటి అమ్మాయికి మీ ఆస్తుల మీద ఎటువంటి హక్కు ఉండదు, గుర్తుపెట్టుకున్నానా? ఒకవేళ అమ్మాయి అలాంటి ఒక చిరాకుగా ఒక పని చేస్తే ఓన్లీ మీ బ్రదర్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ మాత్రమే వసూలు చేసుకోగలదు. మీ మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ మీ ఆస్తి మీద కానీ ఆ అమ్మాయికి కానీ పుట్టే పిల్లలకు కానీ ఎటువంటి అర్హత ఉండదు, ఇంక్లూడింగ్ మీ అన్నయ్యకే ఉండదు. అర్థమవుతుందా? సో మీరు ఇస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి ఆస్తి రాదు, అసలు మీరు ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సినంత ప్రెజర్ వస్తే మాకు ఫోన్ చేయండి అని చెప్తున్నాం. మాకు కూడా వద్దు, 100కి డైల్ చేయండి. ఇమ్మీడియట్ వాళ్ళు తిట్టి పంపించేస్తారు. అర్థమవుతుందా? మీరు ఈ ధైర్యంగా లేకపోతే భూప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎవరు న్యాయం చేయలేరు. 1, మిమ్మల్ని మీరు నమ్మండి, మమ్మల్ని వాళ్ళు ఏమీ చెయ్యలేరు. వాళ్ళు మా ఇంటికి వస్తే మేము 100కి పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మా అబ్బాయి మారి వచ్చిన రోజు అతనికి తిండి మాత్రమే పెడతాం తప్ప ఆస్తిలో వాటా ఇవ్వం. ఈ ఆస్తిలో వాటా ఎవరికి ఇవ్వాలి? మీ ఇద్దరి తదనంతరం మీ 2 పిల్లలకి ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. అలా మీరు ఒక పేపర్ రాసుకుంటే ఆయనకి ఏదన్నా అయినా కూడా ఆ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ఏమీ ఉండదు. మీ అబ్బాయి కష్టపడి బతకాలి, కుదిరితే మీ 3 ఏదన్నా పుష్టిగా తిండి పెడతామంటే కూర్చొని తినాల. ఇంతే. మీ కేసులో ఇది బెస్ట్ ఆప్షన్. దీనికి మీరు అన్ని చోట్లకి వెళ్ళి బ్యా అని ఏడ్చుకుంటూ ఆరోగ్యాలు డ్యామేజ్ చేసుకోకండి. ఆయన చేసింది తప్పు, ఆయన చేస్తున్నది ఎంజాయ్మెంట్. మీకు ఇప్పుడున్న బాధ్యతల్ని కంటిన్యూ చేయండి. నాన్న మీకు అర్థమై ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి. ఒకవేళ అట్లా ఏమన్నా వస్తే మాకు ఫోన్ చేయండి. మాకు కూడా అసలు అది చెప్తున్నాను కదా రిపీటెడ్గా, పోలీసులకు ఫోన్ చేస్తే పని అయిపోద్ది. ఎక్కడ మీరు రూపాయి కూడా సెటిల్మెంట్ చేసుకోవద్దు. మీ ఆస్తి తీసుకునే హక్కు పుట్టే పిల్లలకు కూడా లేదు. ఓకేనా? ఎందుకంటే ఆ పిల్లలకి లీగాలిటీయే ఉండదు. ఏదైనా ఉంటే వాళ్ళ ఆయన ఆవిడే చూసుకుంటారు తప్ప మీ అన్నయ్యకి అసలు సంబంధమే లేదు. ఒకవేళ కర్మ కొద్ది పుట్టేశారే అనుకో, మీ అన్నయ్య మీద మాత్రమే మెయింటెనెన్స్ వేసుకోగలరు, మీ ఎవరి మీద ఏ కేసులు వేసుకోలేరు. అర్థమవుతుందా? అది వేస్తున్నాను. అమ్మా నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, వీళ్ళిద్దరు చాలా అమాయకులుగా ఉన్నారు. ఇందాక మేడం కూడా 1-10 సార్లు చెప్తున్నారు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం లోక జ్ఞానం ఏమీ లేదు. నువ్వు చదువుకున్న అమ్మాయివి, నీకు తెలీదా ఇక్కడ ఎటువంటి సొల్యూషన్ వస్తుందో? అసలు ఇక్కడ ఈ వేదికని కాదు, జనరల్గా మీ బ్రదర్ చేస్తున్నటువంటి అంశాన్ని ఏ వేదికైనా ఎంకరేజ్ చేస్తుందా? చేయదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అమ్మా లెట్ us బీ బ్రేవ్, ఇక్కడ న్యాయం ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎక్కడ కేసు పెట్టినా మనం సేఫ్గానే ఉంటాం అని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళని నువ్వు చేదోడు వాదోడుగా నువ్వు పక్కన నిలబడి వాళ్ళని కౌన్సిలింగ్ చేయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్న అమ్మాయి. వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేరు నాన్న, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ మీదకి వస్తే మీరే కేసులు వేయగలరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ వరకు ఏ డౌట్స్ అయితే వచ్చారో చాలా క్లారిటీగా డాక్టర్ గారు మేడం చెప్పారు. మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా సంబంధాలు చూడండి. మీ అక్కకి మీకు మీ పేరెంట్స్ నిజంగా అమాయకుల్లా ఉన్నారు. చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. సో ఇక్కడ చెప్పింది ఇంకొంచెం డీటెయిల్గా మీ అమ్మ నాన్నకి ధైర్యంగా నువ్వు చెప్తావని అనుకుంటున్నాను. ఏమా? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అండి. ఏం పర్వాలేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఎలా చేయాలనేది మీ అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు, అడ్వకేట్ గారు. ఏంటి? చక్కగా ఆరోగ్యంగా తినండి, మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. జాగ్రత్త అండి. చక్కగా సొంత ఇల్లు కట్టుకున్నారు, సంతోషంగా ఉండండి ఆ ఇంట్లో. పిల్లలకి పెళ్లి చేయండి, ఆడపిల్లలకి టైం అయింది. ఓకే, జాగ్రత్త.
ఆ ఇల్లు కట్టుకోమని ఆలస్యం అయింది. తెరు చూస్తూనే ఉన్నాం అందరం. అట్లాగే ఇంక ఇప్పుడు సెటిల్ అయ్యారు కదా, ఇంక ఇప్పుడు చేసేయండి, మంచి సంబంధాలు చూసి చెయ్యండి. బాయ్ అమ్మ, జాగ్రత్త. సో ఇక్కడికి వచ్చిన చాలా కేసుల్లో పెద్ద మనుషుల దగ్గర ముచ్చటైంది, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళామంటే ఆ పెద్ద మనుషులు అక్కడ కాదండి, ఇక్కడే ఉన్నారు. హ్యాపీగా వచ్చి ఏం చేయాలని కరెక్ట్గా అలా కట్టే కొట్టే తెచ్చే టైప్లో చెప్పేస్తున్నారు అనమాట. సో మీ ప్రాబ్లం అనేది ఇంత లెంతీ కాకుండా చిన్నగా ఇమీడియట్గా సాల్వ్ అయిపోయి తర్వాత మీ లైఫ్ అనేది హ్యాపీగా కంటిన్యూ చేసే విధంగా చెప్తున్నటువంటి డాక్టర్ గారికి, అడ్వకేట్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.